యాక్చువల్లీ ఏంటంటే బ్రో మనకి లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఆల్మోస్ట్ ఒక సత్తుపల్లి అనుకోండి, సత్తుపల్లి అవుతున్నా ఐ మీన్ భద్రాచలం నుంచి సత్తుపల్లి ఏదో వస్తుంది, అంగారాజ్పేట వస్తుంది, అంజరావుపేట ఏదో సంథింగ్. సో అక్కడి నుంచి లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. అరౌండ్ ఒక 130 ఉంటుంది ఈజీగా, 130 కిలోమీటర్స్. థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ భయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆఫ్టర్నూన్ ఫుడ్ బ్రో లిఫ్ట్ ఇచ్చారు, ప్లస్ ఫుడ్ కూడా పెడుతున్నారు నాకు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ స్విగ్గీ పెట్టాను. నేను నైట్ స్టే చేయడం పెట్రోల్ బంక్ లో. నేను ఈరోజు వాషింగ్ డిపార్ట్మెంట్ పెట్టాను కాబట్టి డ్రెస్ వేసాను. యాక్చువల్లీ ఏంటంటే ఫుడ్ ట్రావెలింగ్ టైంలో ఈ లాంగ్ వెహికల్స్ ఉంటాయి కదా, లారీ వెహికల్స్, ఎలా వాళ్ళు ఫుడ్ తయారు చేసుకున్నారు చూద్దామా ఒకసారి. మామ యాక్చువల్లీ ఏంటంటే ఇది లారీ అనమాట. ఇలా ఏసీ పెట్టుకొని అంకులు ఇలా చపాతీలు ఇలా పిండుతూ ఉంటారు అనమాట నా సైడ్ అంతా. సో అలా క్యాంప్ వేసుకొని చిన్న స్టవ్, అలానే సిలిండరు, ఇలా వచ్చేసి ఫోను. వా మజా అవి మజా. సో ఇలా ఉంటుంది మామ ఇక్కడ. మీరు అనుకోవచ్చు లాంగ్ ట్రావెల్స్ చాలా కష్టం మామ, ఫుడ్ కూడా ఇలా చేసుకుంటా ఉంటారు. బ్రో అంటే నైట్ అంతా పెట్రోల్ బంక్ లో చూస్తున్నాడు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ నైట్ స్టే బ్రో. యాక్చువల్లీ బ్రో మనల్ని బీచ్ దగ్గర తీసుకొచ్చేసాను అనమాట, హాస్పిటల్కి వెళ్ళే ఏరియా కూడా. థ్యాంక్స్ బ్రో తీసుకొచ్చిన దానికి. నమస్తే మామా. అంటే వైజాగ్ ఫిషింగ్ హార్బర్ మామా, మామూలుగా ఫిష్ లో చూసా మామ. చూడు మామ ఫిష్ లో, ఫిష్ చూడు మామ ఎంత పెద్దదో, రొమ్ము కోన అంటావు. ఊరు మామూలు లేవు, బాగున్నాయి మా రొయ్యలు ఫిష్లు. మామూలు లేదు హార్బర్ మామ. చేపలు మామూలు లేవు, చేపలు అన్ని మామూలు లేవు మామ, అన్ని చేపలే. ఈ పక్కీలు, ఈ రొయ్యలు మామ, ఈ రొయ్యలు పెద్ద రొయ్యలు, పానా ఫిష్ మామ. మామూలు లేవు, పెద్ద పెద్ద చేపలు అన్ని మామూలు లేవు మామ, చేపలు అన్ని. మామ చిన్న చిన్న చేపలు ఈ చందమామలు మామ, చందమామలు మామూలు లేదు ఫిషింగ్ హార్బర్ అంటే. ఈ మా బోట్లు పెద్ద పెద్ద ఈ బోట్లు వెళ్ళి తెస్తారనమాట. పెద్ద బోట్లే, చిన్న చెత్తక బోట్లు కాదు. నా ఏం చేపలు అవి కావాలి, ఆ ఫోటో తీసుకుంది మీరు పాతా ఉన్నట్టు కావాలి మామ. కావాలి మామ. మన సైడ్ వచ్చేసి ఎండబెట్టి అమ్ముతారు కదా, అవి ఇవి ఎండబెడతారు కదా, ఇవే కావాలి మామ. ఈ విధంగా తెస్తారనమాట షిప్పుల్లో తెచ్చి చేపలు ఇలా పొట్లకి వేస్తా ఉంటారు మామ. పొట్లగా ఇచ్చి ఇలా పోసుకుంటా ఉంటారు. ఇంకా బోర్డుల పైన చేపలు ఎండిపెట్టి ఇలా అమ్ముతుంటారు మామ. బాగుంది నిజంగానే. ఐస్ మామ, మామూలు ఐస్ కదా, ఐస్ ఇది. ఇలా ఐస్ వేసి చేపలకు ఐస్ వేస్తారనమాట. ఐస్ వేయడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి. మేబీ ఎన్ని రోజులు ఉంటాయి ఐస్ వేయడం వల్ల? 6 ఉంటాయి మా. ఒక 1 వీక్ ఉంటాయంట మా ఐస్ వేయడం వల్ల. బాగుంది. 5 రోజులు ఉంటాయంట మా ఐస్ వేయడం వల్ల. బాగుంది. అలానే ఉండిపోతాయి ఐసులో మా. ఇది మా పెద్ద బోట్లు బాగున్నాయా? ఇది ఫిషింగ్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. ఫిషింగ్ మ్యాన్స్ కి యూజ్ అవుతాయి అనమాట. వాళ్ళు బోట్లు ఏదైనా నీళ్ళలో పడిపోయినప్పుడు కానీ తీసేదానికి. ఎంతమంది పోతారు, ఎంతమంది వస్తున్నారు, ముఠాలు, దొంగలు అందరు హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ పెద్ద బోటు. ఇందులో సేఫ్టీకి ఏంటంటే చిన్న బోట్ కూడా పెట్టినారు. వచ్చినాను. ఐ మీన్ ఇప్పుడు ఏదో తీస్తానట్టున్నారు. ఐ మీన్ అలాగ 1 month కావాల్సిన ఉల్లిపాయలు అన్నీ పెట్టుకెళ్తారు మామ.
ఇలా ఏదైనా ఫిష్ ఏదైనా కేజీ లెక్కన దాని మీద వేస్తాను మామ. ఊ ఈ మా టోనా ఫిష్లు పెద్ద పెద్ద ఫిష్లు. అది ఇలాంటి బోటు పెద్ద బోట్లు వెళ్తే ఇలాంటి పెద్ద టోనా ఫిష్లు తీసుకొస్తుంది అనమాట. బాగుందమ్మా టోనా ఫిష్, పెద్ద ఫిష్ మామా. అదొక్క చేప 65 కేజీలు మా, ఒక మనిషి వెయిట్ మామూలు లేదు అసలు. చేప 65 కేజీలు అంటావా? అంటే మొత్తం హార్బర్ ఖాళీ చేసే టయానికి వచ్చాను మా. నేను చేసిన తప్పు అదే. నెక్స్ట్ ఫిషర్ మ్యాన్కి బోట్లు, అది హార్బరు. సో ఇది ఉంది హార్బర్ వచ్చేసి కంటైనర్లు షిప్లు వస్తాయంటాయి కదా. సో కంటైనర్లు షిప్లు అవే అనమాట తీసుకునేది. లోపలికి వెళ్ళలేదు బట్ వెళ్ళిపోవాలి మనం అంతే. లోపలికి వెళ్ళిపో బయటికి. ఫిషింగ్ హార్బర్ లో వీళ్ళంతా నా పరిచయం అయినారు. అందరూ హాయ్ చెప్పన్నా. హాయ్. అందరు అన్న వాళ్ళందరూ చాలా మంది పరిచయం అయినారు నాకు ఇక్కడ. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ మామ. ఇలా హార్బర్ కి వచ్చేసి ఇలా ఏదైతే ఉందో వాళ్ళ బోట్ల నుంచి బయటకు వచ్చేసినాక ఇలా వాళ్ళ గ్యాలల్ని బాగా చుట్టుకొని కుట్టుకుంటారు. వీళ్ళే కుట్టుకుంటారు ఇలాగా. బాగుంలా ప్రతి గ్యాలని చూసుకుంటారు మా. ఇలా ఏం ప్రాబ్లం ఉన్నా చూసుకుంటారు వాళ్ళే. ఇలా చేపలు అన్ని పెట్టేస్తారు మా వీడ. చాలా విడిగా అన్ని పెడతారు. ఏం చేపలనయ్యా? టోనాలనయ్యా? ఇవి టోనానా? టోనాలయ్యా ఈ చిన్న పిల్లలు టోనాలు మా. బాగుంది యాక్చువల్లీ చేపలు సోక చేపలన్నీ సోకే. నిజంగానే సోకే చేపలన్నీ. అబ్బాయి ఏం చేపలు ఇయ్యే? వంజీరం మావా. ఇది వంజీరం చేప మావా. దీన్ని 2 ఆఫ్ చేసి ఇలా ఎండబెడతారు మావా. ఎండబెట్టి అమ్ముతారు. బాగుంది. ఇది కూడా వంజీరం మావా. పండుకో మళ్ళీ పెట్టేస్తానా మావా. ఇది పండుకో మావా. ఎంతలా చూడు మావా. పేడలో ఒరిపిండ కుడియాలంట మావా. మావా అగ్గో మావా అలా పోతుంటాయి మా బోట్లో. ఇది మావా, ఇది మన ఇండియన్ సంబంధించిన బోట్ అనమాట. మావా అలా చూడు మా ఎట్లా వస్తాయో అనమాట. మునగలా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే నాకు అనిపించింది జనాలు ఏదో చూసడానికి రిలాక్సింగ్ ఉంటుంది అంతే. నీకు అది చేసడానికి అంత లేదే. అమ్మా వైజాగ్ వచ్చాం. కొట్టుకున్నారు వైజాగ్ లో. వెనక్కి వచ్చేసి హార్బర్ మావా. మామూలుగా లేదు అసలు. మస్తు లెవెల్ లో ఉంది మావా వైజాగ్. ఇది మావా వైజాగ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంట. మామా వైజాగ్ కలిపి వచ్చారు. క్లోజ్ అంతా బాగుంది ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనోరోడు ఛానల్. ఫోటోలు చేస్తుంటారు. కింద కామెంట్ మెన్షన్ చేస్తా బ్రో నెంబర్ లో. మీరు కానీ వైజాగ్ ఎవరైనా వస్తే ఫోటోలు తీసుకోవచ్చు. డ్రోన్ అడిగి స్పెషల్ డ్రోన్ ఉంది. ప్లస్ కెమెరాలు చాలా ఉన్నాయి. మామూలుగా లేదు మామా. కైలాసగిరి ఇక కైలాసగిరి అంటే ఫేమస్ అనమాట మామా. ఈ బ్రో ఏంటంటే కైలాసగిరి కొండ దగ్గర దింపేసి వెళ్తాడు అమ్మండి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మామా దావలో పోతున్నాండి. అంకుల్ చూసి నాకు వాటర్ బాటిల్ ఇచ్చాడు. థ్యాంక్ యూ మామా. మళ్ళీ ఇది ఇచ్చారు మా. థ్యాంక్ యూ మామ్స్. ఇది మామా యాక్చువల్లీ వైజాగ్ సిటీ మామూలుగా లేదు. మస్త్
అవి జబర్దస్త్ మామూలుగా లేదు మా అసలు వ్యూ పాయింట్ వేరే లెవెల్లో. మమ్మీ యాక్చువల్లీ ఎక్కేస్తాం అనమాట. ఇది వచ్చేసి బ్రిడ్జ్, సో కేబుల్ బ్రిడ్జ్ అనమాట. సో ఎదురుకు వచ్చేసి మన బెంగళూరు బ్రదర్ సో కూర్చోన్నారు. సో బ్రదర్ వచ్చేసి ఇలా ఉన్నారు పాపం. బ్రో హాయ్ బ్రో. సో కేబుల్ బ్రిడ్జ్ లో పాత ఉన్నాం. మామూలు లేదు మామ, మాస్ మస్ మస్ మామూలు లేదు. ఎప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అంటే చూడలేదు తప్ప పోయింది లేదు. ఇది మా కేబుల్ ब्रिज मस्त रावले क्रेजी ब्रिज सो बहुत अच्छा है. अभी ले फुल फेरे వైజాగ్ చూస్తుంటే మామూలుగా లేదు అసలు. వామ్మో ఏముంది అసలు. కేబుల్ బ్రిడ్జ్ చూడు మమ్మీ ఎలా పోతుందో. లైఫ్ లో ఎక్కాల్సింది మా రోపే. చాలా బాగుంది నిజంగానే. వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా అదిరిపోద్ది. ఏ బ్రిడ్జ్ అట్నే రావాలనుకుంటే రాని మావా, మామూలుగా లేదు. ఇక్కడి నుంచి వైజాగ్ పెట్టుకొని చూస్తుంటే ఉంటాది. అమ్మ స్వర్గంకి వెళ్ళినా కానీ ఇంత స్వర్గం దొరకదురా అనిపిస్తుంది. అలా ఉంటది నిజంగానే. మైలేజ్గిరి కొండ అంటే శివపార్వతులు మస్ బాగుంది మా, నిజంగానే బాగుంది. మాస్ లెవెల్లో ఉంది అసలు. ఈ కొండలు, ఈ ఏరియా, అసలు ఆ సీ వాటర్, అసలు సీ కానీ మామూలుగా లేదు అసలు. సో ఇది గోపార్ అక్కడ ఉంది కదా, ఆ ప్లేస్కి వెళ్తున్నాం మామ. బాగుందా వ్యూ? మాస్ 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 లెవెల్లో ఉంది అసలు నిజంగానే. మామూలుగా లేదు వ్యూ పాయింట్ అసలు. వ్యూ పాయింట్ వా మాస్ 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 లెవెల్లో ఉంది నిజంగానే. నాకైతే బాగా నచ్చింది మా నిజంగానే. మా ఇది మా వ్యూ పాయింట్ మాస్ మాస్ లెవెల్ ఉంది. అంతే ఏం లేదు డొల్లా. ఇంకా చూపించా కదా, దానికోసం అనమాట ఇక్కడికి వచ్చేది. నమస్తే మామా, వైజాగ్ వచ్చాం. మామూలుగా ఉంటుంది వైజాగ్ వాళ్ళంటే. వ్యూ పాయింట్ బాగుంది వేరే మాస్ లెవెల్, మాస్ మాస్ చాలా బాగుంది నిజంగా వ్యూ పాయింట్ అయితే. మామా పైకి వచ్చేసరికి చాలా చల్లగా బాగుంది, కానీ నిన్న చూపించేది వ్యూ పాయింట్ అదొక్కటే బాగుంటది అనమాట. ఇంకేం బాగాలేడు. అంత నార్మల్ చూసినట్టు పార్కు చిన్న చిన్న అంతే, అంతేం లే. కానీ అదొకటే బాగుంది వ్యూ పాయింట్ అయితే. ఆ వ్యూ పాయింట్ కోసం అయితే రావచ్చు ఇక్కడికి. బాగుంది నిజంగానే బాగుందనా. ఇది మా ట్రైన్ ఏడా. యాక్చువల్లీ ట్రైన్ ఏందంటే ఏం జరిగిందంటే రిపేర్ వచ్చిందనమాట. సో దానికోసం దీన్ని ట్రైన్ ఆపేశారు. కానీ నా బాధ ఏంటంటే ఇన్ని ఫ్లాగ్ల్లో మన ఇండియా ఫ్లాగ్ వేయకుండా నా అన్ని ఫ్లాగ్లు వేసినాడు. ఎవరు తిక్కన ఏడేసారు మా ఏడేసాను ఫ్లాగ్లు ఏదో కలిపి తింగినాడు. ట్రైన్ బాగుంది, పర్లే. ఏదో చిన్న హ్యాపీనెస్ అయితే ఎక్కచ్చు. ఇది మా ట్రైన్. ఇది మా ట్రైన్ బాగుందా ట్రైన్. అలానే వ్యూ పాయింట్ బాగుందా వ్యూ పాయింట్. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి ఇదన్నమాట. వైజాగ్ లో బాగుంది, చాలా బాగుంది మా వ్యూ పాయింట్. నెక్స్ట్ వైజాగ్ ఆ సైడ్ వచ్చేసి అదే అనమాట, ఆర్కే బీచ్ నిజంగానే చాలా బాగుంది. ఇప్పుడు మనం అంతా వచ్చింది అనమాట లోపలికి ఎక్కడం. లోపలికి వెళ్ళి కూర్చుంటాం అనమాట. ఒక్కటే ఉన్నా, ఎవరు లేరు మరి. ఓ మై గాడ్ ఒక్కండి. మాస్ రావాలి మా వైజాగ్ 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 అండి. మామూలుగా మరి ఇక్కడ చూడు మా కింద వైజాగ్ ఎస్తుంటదండి. వైజాగ్ మాస్ లెవెల్లో ఉంటది అసలు. కింద పడిపోయినట్టు చూడు మావా. యాక్చువల్లీ రోప్ బ్రిడ్జ్ కూడా ఎక్కాను. నెక్స్ట్ అయితే జూ పార్క్ అనమాట. వెళ్దాం జూ పార్క్.
లైఫ్ లో అన్ని చూడాలి కదా మామ, ఏం చూడకుండా ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏమొస్తుంది చెప్పా. చల్ చల్ బస్ స్టాండ్ చల్ చల్. చాలా బాగుంది మామ, నిజంగానే బాగుంది. అదో మా రూపే 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 అదే మనం ఎక్కింది బయట. బాగుందా? నేను లోపలికి వచ్చా అన్న అంతే. బాగుంటది, నిజంగానే బాగుంటది అంతా. బ్రో కొన్ని పరిచయం మాలోడు మరి పోతా అన్నావు. మీరు ఎప్పుడు అడుగుతుంటారు మధ్యాహ్నం పూట ఏం తింటాను. నిజం, ఇదే మనకి ఎనర్జీ ఇచ్చేది. బడ్జెట్ లో సరిపోతుంది. డ్రీమ్ మావా తిరగడం కష్టాలు తప్పు. అమ్మా మన వైజాగ్ మావా మనల్ని వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ లిఫ్ట్ బ్రో. అమ్మా వైజాగ్ జూ పార్క్ వచ్చాం. మా బాతులు ఇవి ఎగిరిపోతుంది. చిన్న కంచి కట్టాడు అంతే. లేజర్ స్టిలింగ్ టీల్ అంట. బాతులానే ఉంది. జింకలు మొహాలు జింకలు కదా, కృష్ణ జింకలు మామ. అంటే కృష్ణుడి దగ్గర ఉన్న జింకలు, కృష్ణ జింకలు మామ. అట్లా జింకలు జింక మామూలుగా మా దున్నా మామూలు దున్నారు కదా, అడవి దున్నలు మామ. బాహుబలి మూవీలో చూపిస్తారు కదా దున్నా. 10 రోజులు అయ్యింది, ఇంతవరకు దాన్ని కట్టు పెట్టలేకపోయారంటారు కదా బాహుబలిలోడు. రానా కట్టు పెట్టాడు కదా ఆ దున్న మామ. చూడు మామ అది ఎలా చూస్తుందో. ఇంకా ఎవరైనా కసిగా వస్తే పొడి చేద్దామని చూస్తుంది అదే పనిగా. మామూలుగా ఉండదు అంతా అంటది అదైతే. మామా జింక మామా హాయ్ జింక మామా. కొమ్మించే అన్నారు పాపం ఎవరు. అవును మీరన్నా గుర్తించాను మామా. ఒకప్పుడు ఇక్కడ కొండ మేకలు ఉన్నాడు అంట. నిజం మావా, ఈ పక్క కొండ మేకలు అంతా ఉండేది. ఏం చేసినారు తెలుసా? కోసుకుని తినేనారు మావా. ఏం చేద్దాం, కోసుకుని తినేనారు. క్షమించి వదిలే మావా, లేకుండా వచ్చి వీడియోలు అన్నీ తీసుకోమంటాం. ఇది ఆడనమ్మలి, అది మగ నమ్మలి అనమాట. ఆడనమ్మలి ఏమంటే కుడుచుకోంది, మగ నమ్మలి ఏమంటే పొడుకోంది. మామూలుగా ఉండదు మా నెమ్మలతో. వావ్ సూపర్ మావా, మాస్ లావాలి నమ్మలు మావా. మామూలుగా లేదు నమ్మలేడు. బాగుంది. నల్ల నమ్మలే కదా, తెల్ల నమ్మలు కూడా చూడండి మా. బాగుందా? తెల్ల నమ్మలు ఇది మా తెల్ల నమ్మలు ఎత్తితే. వావ్ మాస్ బస్ మా. బాగుందా పక్షి? దీని పేరు వచ్చేసి శారస్ క్రేనా అంట. శారస్ క్రేన్. బాగుందా? నిజంగానే బాగుందా? చూడు మా ఎంత ఎత్తు ఉందో. బాగుంది, హైలైట్గా ఉంది. జూ పార్క్ లో విశాఖపట్నం అనిమల్ కీపర్ అనమాట. సో అనిమల్స్ ఏమైనా ఉంటే మొత్తం రెస్క్యూ ఆయన చేసుకోవాలి, మొత్తం అన్ని చూసుకోవాలన్నమాట. సో ఇది అంకుల్ సిస్టర్ సరదాగా ఉంది. ఊరికి గమ్మని కూర్చొని ఇలా మాట్లాడుతున్నాం. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారన్నా? 6 years నుంచి మా వీడా ఉన్నాడు అంట మా. అమ్మా మన జూ పార్క్ లో వైజాగ్ బ్రోస్ కనబడ్డారు. హాయ్ బ్రో. జిరాఫీ మామిది చూసారు మా. జిరాఫీ మాల్ ఉంది, తాకొట్టిస్తుంది అట్నే. హాయ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్, ఏ నైస్ టు మీట్ యూ. నమస్తే, వెల్కమ్, నమస్తే, హాయ్, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నావు, కొత్త చూస్తున్నావు. నోకోటర్ నెల్ హోమ్, నోకోటర్ నెల్ హోమ్. మామా అడవిలో పోయినా. ఏ మై గాడ్ మా అమ్మ, ఇక్కడ చూసేసరికి ఏదో అడవిలో ఉన్నట్టున్నా. సంథింగ్ ఏం జరుగుతుంది. పిల్లి, అడవి పిల్లి మావా. ఏదో మా ఇంటికి అడినట్టుంది పిల్లి. మా హాయ్ మావా. మావా నమస్తే మావా. ఆ పిల్లి అది మా ఇంటికి అడినట్టుంది. వేరే నేను రోజు మా ఇంటికాడ చూస్తున్నా కదా మా ఈ పిల్లినా. ఈ పిల్లి కోసం 70 రూపాయలు వర్తనాక.
ముళ్ళపందా? ఏ మామా ముళ్ళపంది మామా, మామ ముళ్ళపంది రే. మామూలుగా ఉన్నా ముళ్ళపందితో దగ్గరికి వెళ్ళామంటే గుచ్చేస్తుంది. అటు హాయ్ ముళ్ళపంది, హాయ్. ఇది మా ముళ్ళపందితో వీడియోలో అట్లుంటుంది. మా ముళ్ళపందితో అంటుంది అదైతే. ఆ ముళ్ళపంది ఇది బాబు కొనుక్కోని ఉంది. ఏమో ఏమైంది మావా? మామా ఏమైంది మామ కొనుక్కో అన్నావు? ఎవరు కొట్టారు? మామ గుడ్లగోపా మామ. హాయ్ గుడ్లగోపా, హాయ్ నమస్తే. ఎక్కడున్నావు? ఏదో కొనుక్కునేస్తున్నాయి మామ. హాయ్ గుడ్లగోప మామ. మామ నమస్తే మామ. ఏం మామ ఏమైంది? తోటలోకి వచ్చి మామిడికాయలు తింటావా? ఏమో అడు చూస్తున్నావు, పొడి చేస్తావట. అది అయితే అట్టుంటాలి మనతోనే. అడు చూడు మావ నన్ను, అడు చూడు మావ. అది తోటలోరా ఈసారి టపాస్ స్వీట్ పేల్ చేస్తాం. మరి నువ్వు కానీ ఈసారి వచ్చి మామిడికాయలు తిన్నావు అంటే. ఇప్పుడు మనం జైల్లో పోతున్నాం. జైల్లోకి వచ్చాం మామ. ఈరోజు మనం ఎక్కడున్నామంటే గోపిచంద్ మూవీ తీశాడు కదా మా సాహసం. ఈరోజు సాహస యాత్రలాగా మనం కూడా సాహసం చేయబోతున్నాం అనమాట. సో ఈ మళ్ళీ మనం వెంటనే సాహస యాత్రలాగా దూరేసాం బయటికి. మామూలుగా లేదు మా మేడ. హే పిల్లి హాయ్, హాయ్ హాయ్. పాపం దాన్ని నిద్రపోతుంది, ఆకలేస్తున్నది, అలిగినట్టుంది నా పైన. దానికే దాడు కొనుక్కునేస్తుంది. మామా ఈమో వామో. ఏమ్మా 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 అడు చూస్తున్నావు? అదిమ్మా నువ్వు మామూలుగా ఉన్నా మా ఈమోతో. హలో మామా, మనకి జూ పార్క్ లో వైజాగ్ ఫ్రెండ్స్ కొద్ది పిల్లలు మనకు పరిచయం అయ్యాడు. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. మామా ఇది నుంచి హంస అని చదువుతుంటారు కదా, హంస ఇయ్యే మావా. నిజంగా హంసలు ఇయ్యే మావా, ఏదో అనుకో అంటారు. హంస మావ దీని పేరు, బాగుందా? మామూలుగా కూడా హంస అంటే. హంస మావా హాయ్ మావా. సొరసేప సొరా, హాయ్ సొరా. ఇది వచ్చేసి గౌరం, హాయ్ గౌరం. నీయో నేంట్రా. ఏందో ఈ చేపల పేరు మీరు చెప్పండి మామ నాకు. ఇది అక్వైరం మామ. ఇది మామ చేప అంటే బాగుంది. ఆయన ఓ నమస్తే నాను. ఓ నా పెద్దన్న. అమ్మ అలిగంటూరంట. నమస్తేనా? ఏనా? ఓ పెద్దన్న నమస్తేనా స్వామి? పెద్ద నమస్తే. నువ్వు ఏం లేదు మా 5 రోజులు బాక్క అని నా చేప కోసం ఇంత రావచ్చు. బ్లాక్ షార్క్, ఇది షార్క్లు మా సొర చేపలు. సొర ఇది వచ్చేసి వైట్ షార్క్. బ్లాక్ షార్క్, వైట్ షార్క్. ఇది పెద్దన్న. పెద్దన్న నమస్తే. నమస్తే పెద్దన్న. మామా ఇదే మా హైనా, లియో మూవీలో చూపిస్తారు కదా హైనా, ఇదే మావా. ఇది చింపాంజీ మామా. హాయ్ నమస్తే. నమస్తే నమస్తే. హలో హాయ్ బ్రో. హాయ్ బాయ్. ఇది వైల్డ్ అనిమల్ అంట. చూడు మా ఎట్టుందో వైల్డ్. టైగర్ మావా, టైగర్ మావా. ఏం మావా చిల్ అవుతున్నావా? కొన్ని విషయాలు ఏం చేయలేదు తెలుసా? చిల్లవా మావా. రే వద్దులే పోరా రే. ఏమి రాని వాళ్ళ దేశానికి ఉపయోగం. నిద్రపోతుంది మావా. ఈ పుల్లి మామ బాగా తిన్నింది పాపం, నిద్రపోతుంది అంతే. ఏ పుల్లి మామకి ఏం చేస్తా. అది మా పులి మావా, మాలు పులి ఏదో బొమ్మలు పట్టుకొని ఆడికి తిప్పుతున్నట్టుంది నాకైతే కదా బ్రో.
బాగుందమ్మా. నమస్తే నమస్తే నా నమస్తే. అది అటుండు ఆరెంజ్ పికాక్ మా, ఆరెంజ్ నమలి చిలక ఆరెంజ్ చిలక మావా ఇది. మా చూస్తున్నారా, బ్లాక్ రామ్ చిలక, చిలక 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 చిలక, ఇది సిలుకు సిలుకు సిలుక, చిలక చిలక చిలక. ఇది మామూలుగా లేదు చిలక అసలు. లైన్ మామ ఎక్కడికి వెళ్ళిపోతాడు మా, సింహం మామ. యాడికి మావా వెళ్తున్నావు మావా, సింహం మావా. మావా నమస్తే మామా. అడవికి రాజు సింహం ఇదే మావా. ఇది నక్క నక్క. యాక్చువల్లీ ఇది మా ఊర్లో కుక్కనట్టు ఉంది, కానీ నక్కే మావ. ఇది రోడ్డు పడద్దు. ఇది యాక్చువల్లీ ఎక్కువ చూస్తాం ఎక్కడ చూస్తాం, చెరువులో చూస్తాం, విలేజ్లో అయితే బాగా కనబడతాయి. దీనికైతే నాటు పడతాం. ఉడు మావ, ఇది ఉడు ఉడు ఉడువు. దీన్ని చూస్తుంటే మావా, దీన్ని చూస్తుంటే నిజంగా బొమ్మలాగుందా లేకుండా ముసలా, నిజంగా అర్థం కావట్లే నాకు. నిజంగా అలానే ఉంది. అన్న కట్టేసిన ప్యాలెస్ మావా, జగనన్న ప్యాలెస్. ఇది మామూలుగా ఉండదు. ఇదే రిషికొండ ప్యాలెస్. మామా వైజాగ్ బీచ్ వచ్చాం. మామా ఇది రిషికొండ బీచ్. ఐ మీన్ కొత్త చూడొద్దు, నాకేం అంతగా అనిపించలా. భీమిలి బీచ్కి వెళ్ళిపోదాం. నమస్తే మామా. యాక్చువల్ ఏంటంటే వైజాగ్ ఇద్దరు బ్రోలు కూడా ఆ యూట్యూబర్లు అన్నమాట, మనకి లిఫ్ట్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ బ్రో, లిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్స్ బ్రో. బ్రో ఛానల్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ 1M, ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరీ 1M బ్రో. అలాగే మా రోజు వచ్చేసి విన్స్ ఆఫ్ లవ్ మామా. సో యాక్చువల్లీ బ్రో నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు నైట్ స్టే దొరుకుతుంది ఏమో నాకు తెలీదు. ఒకవేళ దొరకపోతే బ్రోని కాంటాక్ట్ అవుతా, లేదంటే వీడియో ఏదైనా పెడతా. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. అన్న చాలా ప్లీజ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న చాలా కష్టపడుతున్నారు, లిఫ్ట్స్ ద్వారాగా బై వాక్ ద్వారా చాలా కష్టపడుతున్నారు. మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. హలో మమ్మ, ఈ బ్రో వచ్చేసి మనల్ని భీమిలి బ్రిడ్జ్ కాడ దింపేశాడు. థ్యాంక్ యూ బ్రో. మన ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.